ఆ రోజు వాదించిన మేము రాష్ట్రం అయితే మేము బ్రహ్మాండంగా బాగుపడతామని చెప్పినాం. చాలా సంతోషం, నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఆర్థిక పురోగతి, రాష్ట్రం తానుగా సంపాదించేటువంటి ఆర్థిక వనరు, రాష్ట్రానికి ఉండేటువంటి ఆర్థిక ఆదాయం ఈరోజు మనం 19.5 గ్రోత్తోని తెలంగాణ ఈరోజు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. మొత్తం ఎంటైర్ ఇండియాలో 3 ఏళ్ల పసిపాప ఇండియాలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ. ఆ రోజు మనం ఏదైతే వాదించినామో అది 100% నిజమని చెప్పి ఈరోజు తేలుతా ఉంది. నేను చాలా ఓపికతోని 2 సంవత్సరాల కాలం ఓపిక పెట్టి, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన బతికేందో మనకే తెలియదు, మనం ఏందో మనకే తెలియదు, ఏర్పడ్డ సంసారములు. ఆ 10 నెలల కాలం అంటే గడిచిపోయింది. తర్వాత ఒక మార్చి నుంచి ఇంకొక మార్చి ప్రయాణం జరిగితే కరెక్ట్గా మన బతుకు తెరిపేందో మనకు తెలుస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరం సంపూర్ణంగా గడిస్తే వాట్ వీఆర్ నాట్, మనం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. దాని తర్వాత కూడా నేను తొందరపడలే. దాని తర్వాత కూడా 2 త్రైమాసికాలంటే 2 క్వార్టర్స్, అర్ధ సంవత్సరం నేను వెయిట్ చేసి ఎట్లా ఉంటుంది మనది, పెరిగే క్యారెక్టరా, మన ఆదాయం పెరుగుతుందా తరుగుతుందా. సరే, ప్రభుత్వంలో కొంత చాలా వరకు అవినీతి తగ్గించడం, కింది స్థాయిలో ఉన్న రాజకీయ అవినీతిని 95% అరికట్టి పనిచేస్తూ ఉన్నాం. కడుపు నోరు కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఒక డిసిప్లిన్ వచ్చింది, మునుపున్న అరాచకాలు లేవు, కాబట్టి పెరగాలి తప్పకుండా అని ఆలోచన చేసి 2 క్వార్టర్స్ ఆగినాం. ఆగితే అద్భుతమైనటువంటి నేను చెప్పినటువంటి గ్రోత్ మన సొంతం చూస్తే 21% గ్రోత్ వచ్చింది. అప్పుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.